కాంగ్రెస్ హామీల్లో ఒక్కటి నెరవేర్చలేదన్న బండి సంజయ్ వ్యాఖ్యలపై మంత్రి సీతక్క కౌంటర్ ఇచ్చారు. ఏడాది కాలంలో 54,000 ఉద్యోగాలు ఇచ్చామని, రాబోయే రోజుల్లో మరిన్ని ఉద్యోగాలు ఇస్తామని సీతక్క బదులిచ్చారు. నిరుద్యోగులకు 56,000 రూపాయలు అకౌంట్లో వేసిండ్రు, 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసిండు అని మీరు భావిస్తే అటో ఓటేయండి. లేదు నెక్స్ట్ కొట్టాడాల్సిందే, 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాల్సిందే, 50 నిరుద్యోగ వృత్తి కోసం కొట్టాడాల్సిందే అని భావిస్తే భారతీయ జనతా పార్టీ కొట్టేయండి. గిన్ని హామీలు ఇచ్చి ఏ హామీని నెరవేర్చకుండా అసలు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలి? 14 నెలల్లో మీరు ఏం సాధించరు, ప్రజలకు ఏం ఉరగబెట్టిరని మీకు ఓటేయాలో చెప్పాలి. సంవత్సర కాలంలో 54,000 పైగా ఉద్యోగాలు ఇచ్చి రేపు మళ్లీ ఉద్యోగాలు కోడైపోగానే ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఈరోజు మరి అత్యంత దారుణంగా విమర్శిస్తున్నటువంటి బీజేపీ నాయకుల నోర్లు మూయించండి. భావోద్వేగాలు సృష్టించి కొట్లాటలు సృష్టిస్తే చదువుకున్న యువతకు ఉద్యోగాలు ఉపాధి రావు. గొడవలలో కేసులు పెట్టించే కుట్రలు తప్ప బీజేపీ రాజకీయము మిమ్మల్ని ఉద్యోగాలలో స్థిరపడే రాజకీయం కాదు. ప్రజాప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం కాబట్టి ఈ రోజు అనేక మందికి ఉద్యోగాలతో పాటు ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్స్, జటిలమైనటువంటి అనేక సమస్యలను పరిష్కరించిన ఘనత ఈ యొక్క ప్రజాప్రభుత్వం అని తెలియజేస్తూ